హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? అదాని ఎంత మాటన్నారో మీకు తెలుసా? అట్లాగేంటంటే జీడిపి డౌన్, ఈ న్యూస్ అప్డేట్ తెలుసు. కానీ గిఫ్ట్ నిఫ్టీ అప్. జీడిపి న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాతే గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే ఫ్రైడే మరి ర్యాలీ అయింది. మరి ఈ రెండింటిని క్లబ్ చేసుకొని రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? హాయిగా నిద్రపోవచ్చు అనాలిసిస్ చూసిన తర్వాత. చూద్దాం వీడియోలోకి వెళ్ళి. అలాగే డైమండ్ బిజినెస్లోకి అదానీ గ్రూప్ వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఆ అప్డేట్ గురించి చూద్దాం, క్లియర్ కట్గా కామెంట్స్ చూద్దాం. అలాగే రిలయన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్, ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్టు. లాస్ట్ మనం సండే ఏం మాట్లాడుకున్నామో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి లాస్ట్ సండే మనం ఏం మాట్లాడుకున్నాము అని. ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు స్టాక్ మార్కెట్ని ఎగరేసి నరుకుతారా అని మాట్లాడుకున్నాము, గుర్తుందా? ఒకసారి మీరు ఆ పర్టికులర్ వీడియోలో మనం డ్రా చేసిన లెవెల్స్ చూపిస్తాను. చూడండి ఒకసారి, ఆ వీడియోని పెద్దది చేస్తున్నాను. 24,330 to 24,085లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నాను. అర్థమవుతుందా? ఎలక్షన్ రిజల్ట్స్ అనేది పాజిటివ్ న్యూసే, అందువల్లే అది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెనింగే గ్యాప్ అప్, అందుకే ఎగరేసి నరుగుతారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. అయితే ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసాము. దాని తర్వాత మార్కెట్ నిజంగానే ఏంటంటే ఓపెన్ అవటమే హయ్యర్ లెవెల్లోనే ఓపెన్ అయింది. చూడండి, ఆ రేంజ్లోనే ఓపెన్ అయింది. 24,330 to 335 ఆ ఏరియానే కదా. అదే ఏరియాలో ఆ సెల్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసింది కదా. దాని తర్వాత ఏంటంటే మనం ఏంటంటే డౌన్ సైడ్ లెవెల్ కోసం, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హాఫ్ కన్నా కింద లెవెల్ కోసం వెయిట్ చేసాము. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నా కూడా అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్తో స్టాక్ మార్కెట్కి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనుకున్నాం. అందువల్ల అనుకున్నట్లు ర్యాలీ అవ్వదు. అలా అని మనం షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయకూడదు. ఎందుకనంటే పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి లెట్ ఇట్ కమ్ డౌన్కి వస్తుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసాం. అయితే మనం అనుకున్న లెవెల్కి వచ్చే లోపే ఏంటంటే ఇంకా వీక్ అయిపోయింది. సేమ్ థింగ్ ఏంటంటే ఫ్రైడే ఏం జరిగింది? జీడిపి అప్డేట్ వచ్చింది. 6.5% ఉంటుంది అనుకుంటే 5.4%. ఆర్బీఐ ఫోర్కాస్ట్ ఏమో 6.8%. ఇన్స్టిట్యూషన్స్ ఏమో 6.4% వస్తుంది అనుకున్నారు, కానీ వచ్చిందేమో 5.4%. డ్రాస్టిక్ ఫాల్ డౌన్. చూడండి, మన ఇన్ఫ్లేషన్ డేటా కన్నా కూడా జీడిపి నెంబర్స్ అనేది చాలా చాలా కీలకం. జీడిపిలో నెంబర్స్లో కనుక తేడా పడితే ఏంటంటే మార్కెట్ తన యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అప్పటిదాకా నెగిటివ్గా వెళ్తున్న మార్కెట్ కూడా జీడిపి పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా వెళ్ళటం మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అప్పటిదాకా పాజిటివ్గా ఉన్న మార్కెట్ కూడా జీడిపి కనుక తేడా పడితే డైరెక్షన్ నెగిటివ్ వైపు తీసుకోవడం చూసే ఉంటారు మీరు చాలాసార్లు. ఎందుకంటే ఓవరాల్గా కంట్రీ ఎకానమీని ఏం చూపిస్తుంది? జీడిపియే కదా. అది కాబట్టి అందువల్ల అనమాట. సరే, జీడిపి నెంబర్స్ నిజంగా కనుక మరి తేడా పడ్డాయి కదా, దానికి రియాక్ట్ అవ్వాలి అని అంటే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఉన్నారు. వాళ్ళ వ్యూ కూడా కరెక్ట్ కావచ్చు, వాళ్ళు చెప్తున్న ఒపీనియన్ రైటే, వాళ్ళ అబ్జర్వేషన్ చెప్తున్నారు, తప్పేముంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఎస్జిఎక్స్ నిఫ్టీ మీలో చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు సింగపూర్లో మన నిఫ్టీ ట్రేడ్ అవుతుండేది. దాన్ని ఎస్జిఎక్స్ నిఫ్టీ అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ తీసేసి ఏంటంటే గుజరాత్లో పెట్టారు కదా, గిఫ్ట్ సిటీలో పెట్టారు కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ అయింది కదా. అయితే గిఫ్ట్ నిఫ్టీ తర్వాత మీరు ఒకసారి అబ్జర్వేషన్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, మీ మీద రుతట్లా పాయింట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ నాట్ వర్కింగ్ లైక్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. అవునా కాదా? నా అబ్జర్వేషన్. అంటే ఒకప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ప్రిడిక్ట్ చేయడం అనేది
మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పాసిబిలిటీ అయి ఉండేది. కానీ గిఫ్ట్ నిఫ్టీ అట్లా లేదు. గిఫ్ట్ నిఫ్టీ వచ్చిన దగ్గర నుంచి అంత క్లారిటీ లేదు మార్కెట్ మీద, అంటే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతే కదా. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయినా అప్పుడు, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అయినా మనకు ఉపయోగపడేది ఎంతవరకు అంటే మన మార్కెట్ ఓపెన్ అయ్యేంతవరకే. మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే దాని వెనక పడాల్సిందే. దేని వెనక? మార్కెట్ వెనకాల గిఫ్ట్ నిఫ్టీ పడాలి. అర్థమవుతుందా? అది కాబట్టి ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ నాట్ వర్కింగ్ లైక్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. అది ఒక నా అబ్జర్వేషన్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, గిఫ్ట్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైనా కానీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అనే పేరుతో ఉంది, ఏదైనా కానీ వర్క్స్ 60% ఆఫ్ ది టైమ్స్ టు ప్రెడిక్ట్ మార్కెట్ ఓపెనింగ్. అంటే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండొచ్చు. ఓపెనింగ్ అంటే 9:15కి ఓపెన్ అయ్యే నెంబర్. అలాగే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉంటే మార్కెట్ ఓపెనింగ్ అయ్యే నెంబర్ అనేది డౌన్లో ఉండొచ్చు నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే, అంతే కదా. అలాగే గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్గా ఉన్నప్పుడు నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే దగ్గర అక్కడే ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని న్యూట్రల్ అంటారు. అప్ డౌన్ న్యూట్రల్, దానికన్నా ఇంకా వేరేదేం లేదు కదా. ఇది మామూలుగా గిఫ్ట్ నిఫ్టీ ఉన్నప్పుడు కూడా ఏంటంటే 60% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ అనేది ఓపెనింగ్ ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచరు. చూడండి సార్, మీరు వింటున్న వాళ్ళు బిగినర్స్ అయితే కనుక చాలా జాగ్రత్తగా వినండి. అంత ఈజీగా అర్థమయ్యే థింగ్స్ కాదు. మీరు బాగా కొత్త అయితే ఇవి తెలిసిన వాళ్ళు తెలుస్తూ ఉంటే మీరు కూడా త్వరలో తెలుస్తాయి. మీకు తెలియకపోయినా నేను వెబినార్ల ద్వారా గైడెన్స్ ఇస్తాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, గిఫ్ట్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది 60% ఆఫ్ ది కేసులో మాత్రమే వాటిని బేస్ చేసుకొని మార్కెట్ ఓపెనింగ్ ప్రెడిక్ట్ చేయొచ్చు. 40% ఆఫ్ ది కేసెస్లో దాని ఇష్టం వచ్చిన చోట నిఫ్టీ ఓపెన్ అవుతుంది, కానీ గిఫ్ట్ నిఫ్టీని ఫాలో అవ్వదు. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారు? 60 అంటే 60 అని కాదు, మోరల్లెస్ కొన్నిసార్లు 50%, 60%, కొన్ని మంత్లు 70%, కొన్ని మంత్స్ 80% దాకా కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఓవరాల్గా 60% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీ అనేది మార్కెట్ ఓపెనింగ్ని ప్రెడిక్ట్ చేయగలదు. ఓకే, ఇది నా అబ్జర్వేషన్, రూల్ కాదు, నా అబ్జర్వేషన్. అట్లాగే ఏంటంటే సేమ్ టైం 60% మనం గెస్ చేసినా, 80% గెస్ చేసినా, 100% గెస్ చేసినా మార్కెట్ ఓపెనింగ్నే కదా. 9:15కి ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుస్తుంది, కానీ 9:15 కన్నా ముందు మనకి ట్రేడింగ్ సాధ్యమా? సాధ్యం కాదు. ఈ సపోజ్ ఇప్పుడు సండే, రేపు 9:15 దాకా మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే పెట్టలేరు. ఒకవేళ పెట్టినా అది ఎగ్జిక్యూట్ కాదు కదా. అంటే 9:15 మీరు ఏదైనా జీరోనా అవ్వాలి అని అంటే 9:15 తర్వాతే. కాబట్టి గిఫ్ట్ నిఫ్టీని బట్టి మార్కెట్ ఓపెనింగ్ని ప్రెడిక్ట్ చేయడం వల్ల ఉపయోగం కూడా ఉండదు. ఎందుకని? ఓపెనింగ్ ఏంటో తెలుస్తుంది కదా. సేమ్ థింగ్ ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ చూడండి, ఒకవేళ గ్లోబల్ క్యూస్ బాగున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది, ఓపెనింగ్ గ్యాప్ అప్ అనుకుందాం, తెలుసు కదా, గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్, గ్యాప్స్ అప్ అనుకుందాం. అన్ని థింగ్స్ బాగున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ బాగుందంటే ఓపెనింగ్ వచ్చేసరికి గ్యాప్స్ అప్ అనుకుందాం. గ్యాప్స్ అప్ అయినంత మాత్రాన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, అంటే ఆఫ్టర్ ఓపెనింగ్ స్టిల్ అప్ వెళ్తుందని గ్యారంటీ ఉందా? నో వారంటీ, నో గ్యారంటీ, అంతే కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ ఏంటంటే డిప్ అవ్వచ్చు, అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఓపెన్ అయ్యి ఎప్పటికైనా కానీ డిప్పే అవుతుంటుంది కదా ఇంట్రాడేలో. అంతేగాని అక్కడ సెలేసుకొని పైకి ఎగబాగుతుందా? మన తాతలు ఏమైనా ఆడ అద్దులు పడతారా? అక్కడ నుంచి ముందుకు నడువురా బాబు, మొత్తం మందే పొలం అని చెప్పి కాదు కదా. కాబట్టి గ్యాప్స్ అప్ ఓపెనింగ్ అనేది డస్ నాట్ గివ్ గ్యారంటీ ఫర్ మార్కెట్ అప్ మూవ్. అంటే ఓపెనింగ్ తర్వాత అప్ మూవ్ని మనకి ఏంటంటే నో గ్యారంటీ, అప్ మూవ్ అనే దానికి గ్యారంటీ ఉండదు ఈవెన్ గ్యాప్ అప్ అయినా. అది ఒకటి. అలాగే వైస్ వర్స గ్యాప్స్ డౌన్ అయినప్పుడు ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ అనేది మేబీ డౌన్ అనుకుందాం. మీరు 60% ఆఫ్ ది కేసులు కదా, 100% ఆఫ్ ది కేసులు మీరు ఐడెంటిఫై చేయగలిగారు. కానీ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా కూడా డౌన్ అవుతుందని గ్యారంటీ ఉందా? నో వారంటీ, అవునా? ఇన్ఫ్యాక్ట్ న్యూట్రల్గా ఓపెన్ అయినా కూడా న్యూట్రల్గా ఉంటుందని కానీ, పైకి వెళ్తుంది కానీ కిందకి వెళ్తుందని కానీ గ్యారంటీగా చెప్పలేము. ఎప్పుడైనా సరే ఇంట్రాడే మూవ్ ఓపెన్ అయిన తర్వాత ఎడిపోతుంది అనేది మీరు చూడటమే తప్ప ముందు మనం ప్రెడిక్ట్ చేయలేము. కాకపోతే ఏంటంటే అంటే మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా ఇనీషియల్ డేస్లో బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా ప్రీచింగ్స్ వాటి వల్ల ఇనీషియల్ డేస్లో నేర్చుకున్న పుస్తకాలు, ఆ రీడింగ్ కానీ,
సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ. అప్పుడు ఫేస్బుక్ ఉండేది 2015 ఆ టైంలో ఫేస్బుక్లో పోస్టులు ఎక్కువ ఉండేవి. సో వాళ్ళ ప్రభావం వల్ల ఏంటంటే సో ఈ గ్లోబల్ క్యూస్ పాజిటివ్, మార్కెట్ SGX నిఫ్టీ పాజిటివ్, సో 915కి ఎగబడి కొను అన్నట్లు చెప్పేవాళ్ళు. అలాగే గ్లోబల్ క్యూస్ డౌను, మనకి SGX నిఫ్టీ డౌను, అలాగే నిఫ్టీ గ్యాప్ డౌను. కాబట్టి సెల్లింగ్ చేయాల్సిన స్టాక్స్ గురించి థింక్ చేయని చెప్పేవాళ్ళు. అంటే గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్ గురించి, గ్యాప్ అప్ అయితే బయింగ్ గురించి చెప్పేవాళ్ళు. సో మీలో కూడా చాలామంది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను కాదన్ను, తప్పేం లేదు. అది మీ తప్పు, నా తప్పు, ఇంకొకరి తప్పు కాదు. మన ఇనీషియల్ లెర్నింగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ నా అబ్జర్వేషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ డేస్లో అంతే. సో కదా, కానీ స్లోగా ఏంటంటే మనకు ఆ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదన్నప్పుడు నేను ఇంకా బాగా లోతుగా అబ్జర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో దట్ డిఫరెన్షియేట్స్ మీ. అది ఏంటంటే కాస్త డిఫరెంట్గా ఆలోచించేలాగా చేసింది, దాన్నే డిఫరెంట్గా చూసేలాగా చేసిందనమాట అది. కాబట్టి సో ఇది ఫస్ట్ థింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగేంటంటే సమ్ టైమ్స్ బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా ఇంట్రాడే గివ్స్ షాకింగ్ బౌన్స్. బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా, నిజంగా బ్యాడ్ న్యూస్ అయినా కూడా ఇంట్రాడే షాకింగ్ బౌన్స్ అవ్వటం అనేది కూడా చూశాను. మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. గ్యాప్ డౌన్ అయ్యి షాకింగ్ బౌన్స్ మళ్ళా. అలాగేనంటే షాకింగ్ బౌన్స్ అయ్యి లేటర్ 2:30 తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ జరగటం అనేది కూడా చూసారా లేదా? నిజం చెప్పండి. బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ సడన్గా బౌన్స్ అయ్యి మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏంటంటే సో సేమ్ డే సెల్ ఆఫ్ అవటం కానీ, లేకపోతే ఏంటంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి కింద పట్టడం కానీ. అంటే బ్యాడ్ న్యూస్కి ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు అని మనం అనుకున్నప్పుడు ఆ రోజు పాజిటివ్గానే హైయర్ లెవెల్లో క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే కూడా గ్యాప్ అప్ అయ్యి ఓపెనింగ్ దగ్గర నుంచి నరుకుడు. సో నేను చెప్తున్న ఈ పాయింట్ చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. మేబీ నేను చెప్తున్న పాయింట్స్ మీలో చాలామంది తక్కువ మందికి అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. 10+ ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్లో ఉంటే తప్ప మేబీ ఈ అబ్జర్వేషన్, నేను రాసుకున్న అబ్జర్వేషన్ మీకు అర్థమై ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ పాయింట్లన్నీ రూల్స్ కాదు, నా అబ్జర్వేషన్స్. అర్థమవుతుందా? నేనేమంటానంటే ఎక్కడైనా సరే రూల్ని నమ్మద్దు అంటాను. ఇంకొకరు చెప్పిందైనా ఇంకొకరు చెప్పినా ఇంకో పుస్తకం ఏం చెప్పినా రూల్ నమ్మద్దు. నేను చెప్పిందైనా సరే రూల్ నమ్మద్దు. ఎందుకంటే రూల్ నమ్మే ఉంటే అది బిలీఫ్ నెవర్ కెన్ బీ ట్రూత్ అవ్వాలంటే అది మీ అబ్జర్వేషన్ అవ్వాలి. మీ అబ్జర్వేషన్ నుంచి ఇట్లాంటి నోట్స్ మీరు రాసుకోగలగాలి. సో నేను ఫస్ట్ నుంచి మన ఛానల్ చెప్పే ప్రయత్నం కానీ, నా వెబినార్ల ద్వారా మీకు గైడ్ చేసే ప్రయత్నం కానీ ఏంటంటే నేర్పించే ఉద్దేశమే. అర్థమవుతుందా? మీకు చాలాసార్లు చెప్పాను. మీరు రీసెంట్గా ఒక బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే F&O బాగా చేయిస్తావా అని అడిగారనమాట. చేస్తే నేను ఫ్రూట్స్ తింటాను, వెజిటేబుల్స్ తింటాను, భోజనం చేస్తాను, కానీ పీపుల్ యొక్క రక్తం తాగను నేను అని చెప్పాను. మీకు ఇష్టమైతే టైఅప్ అవుదాం, లేకపోతే నీ పని నువ్వు చూసుకో అని చెప్పా. ఇంతే చెప్పా డైరెక్ట్గా. అర్థమవుతుందా? అలా ఉంటానన్నమాట. కింద పడుకుంటాను, కొండలు కొట్లెక్కుతాను, మీకు తెలుసు కదా. హాయిగా నడుస్తుంటాను. 1 కిలోమీటర్ పాసిబిలిటీ, అక్కడ పొల్యూషన్ అట్లాంటిది లేదంటే కనుక నడవడానికి ఇష్టపడతాను. అర్థమవుతుందా? సో అలాంటి వ్యక్తిత్వం నాదనమాట. అంటే ఏంటంటే పీపుల్కి మంచి చేసే ఉద్దేశమే. మీరు చూస్తే కనుక, మీరు 5 ఏళ్ళ నుంచి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరికైనా కానీ ఉపయోగపడేలాగా నేర్పించే ఉద్దేశంగా ఉండటమే తప్ప నాకేంటంటే అన్నెసరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ని ఇబ్బంది పెట్టడం అనేది నాకు తెలీదు. సో మిమ్మల్ని F&O ఎంకరేజ్ చేస్తే అది ఈజీ థింగ్. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు చేయడం చాలా ఈజీ థింగ్, మానటం చాలా టఫ్. అర్థమవుతుందా? అది. సో డెరివేటివ్స్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి? హెడ్జింగ్ పర్పస్. అంతేగాని ఓన్లీ ఆప్షన్స్ చేయమని కాదు కదా. ఇన్సూరెన్స్ అనేది మనిషికి ఉండాలి, కానీ ఉన్న డబ్బులు శాలరీ మొత్తంతో ఇన్సూరెన్స్లు మనం కట్టం కదా. సో అందుకని నేను ఆప్షన్ స్ట్రాటజీలకు కూడా వ్యతిరేకం. ఎందుకంటే ఓన్లీ చేస్తా ఆప్షన్ స్ట్రాటజీస్ అవన్నీ ఏంటంటే హెడ్జింగ్ పర్పస్. అంతేగాని ఓన్లీ చేస్తా కూర్చొనే ఇన్స్టిట్యూషన్స్ కంపెనీ ఏదైనా చూసారు మీరు? ఏదైనా మోర్గన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, ఏదైనా రాకేష్ జుంజునవాలా కారు కానీ, విజయ్ కేడియా కానీ, ఇంకెవరైనా సరే ఫేమస్ ఇన్వెస్టర్లు ఎవరైనా కానీ ఓన్లీ ఆప్షన్ స్ట్రాటజీ చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? సోషల్ మీడియా తప్ప. అలా ఉంటే చెప్పండి. అర్థమవుతున్నా? సోషల్ మీడియా పీపుల్తో నాకు సంబంధం లేదు. నేను కూడా సోషల్ మీడియానే, కానీ నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ అయితే రాకేష్ జుంజునవాలా, విజయ్ కేడియా అట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు వింటాను. సోషల్ మీడియా నేను కూడా చూస్తాను, కానీ వాళ్ళ ఇంటర్వ్యూలకి నేను ప్రియారిటీ ఇస్తాను. లేదా నా ఓన్ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, నా అబ్జర్వేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అదనమాట కదా. సో కాబట్టి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను అని అంటే, సో మీకు ఇదంతా తెలియాలి. సో రేపటి మార్కెట్ గురించి అనాలిసిస్ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మరి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది ఫ్రైడే.
సరే డౌ జోన్స్ బాగుంది, అది పాజిటివ్గా ఉందనుకున్నాం. కానీ మండే గిఫ్ట్ నిఫ్టీ అలా అలా ఉండాలని రూల్ లేదు, అలాగే ఉండొచ్చు. ఎందుకంటే రూల్ లేదని చెప్పాను కదా, ఉండకూడదు, ఉండొచ్చు. అంటే పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఏది మీకు అదే అంటాను, గ్లోబల్ క్యూస్ కానీ గిఫ్ట్ నిఫ్టీ కానీ ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకనంటే గిఫ్ట్ నిఫ్టీ రెండు సెకండ్ల ముందు దాకా కూడా 9కి ముందు 2 సెకండ్ల ముందు కూడా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉండి నిఫ్టీ గ్యాప్ డౌన్ అవ్వచ్చు, లేదా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉండి నిఫ్టీ గ్యాప్ అప్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ప్రీ మార్కెట్లో ప్లేస్ చేసే ఆర్డర్లను బట్టి మార్కెట్ ఓపెనింగు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీని బట్టి ఎక్స్చేంజ్ ఇదిగో ఇక్కడ అబ్బాయి వాళ్ళు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది కాబట్టి నేను ఎలా ఓపెన్ చేస్తానని చెప్పి ఎక్స్చేంజ్కి ఓపెన్ చేసే పర్మిషన్ ఉండదు. దాని మీద మనం వీడియోస్ కూడా చేసుకున్నాము. అర్థమవుతుందా? ఈక్విలిబ్రియం పాయింట్ మీద ఉంటుంది. మార్కెట్లో బయర్లు సెల్లర్లు ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి మనం డిస్కషన్స్ అనేవి చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఓపెనింగ్ని నేను గెస్ చేయను. సేమ్ థింగ్ ఓపెన్ అయిన తర్వాత నేను ఎడిపోతుందో చూస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకుందాం, అంటే స్లైట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకుందాం. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక సో ఈ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా పైకి వెళ్ళినా కూడా సెల్ ఆఫ్ జరగచ్చు అంటే ఏంటి పాసిబిలిటీ. సో జరుగుతుందా లేదా అనేది ఓపెన్ అయిన తర్వాత నేను చూస్తాను, అంతే కదా. ఇంట్రాడే మూవ్ ఎప్పుడు చూడాలి? ఓపెన్ అయిన తర్వాత చూడాలి. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది నాకు అనవసరం. గ్యాప్ అప్లో ఓపెన్ అయితే హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ జీడీపీకి సంబంధించిన నెగిటివ్ ఉంది కదా. కాబట్టి జరుగుతుందా లేదా అనేది అక్కడ చూసి కన్ఫర్మేషన్ తీసుకుంటాను. లేదు గ్యాప్ అప్ అయ్యి ఎగబడి పైకి వెళ్ళింది అనుకుందాం. సో ఎగబడి పైకి వెళ్ళింది అనుకోండి, నేను 2 దాకా ఆగుతాను. సో 2 దాకా ఆగుతానంటే కరెక్ట్గా 2 o'clock దాకా ఆగుతాను కాదు. ఈ లోపు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఏమన్నా హైయర్ లెవెల్లో నుంచి ఏమన్నా సెల్ ఆఫ్ చేస్తారని. పైకి తీసుకెళ్తే నరకడం ఈజీ కదా. కోడికి పసుపు రాసి కాలుస్తారు, అవునా? కోడికి పసుపు రాసి కాలుస్తారు. సో వాళ్ళు కాల్చి పసుపు రాసి కాలుస్తారా నాకు తెలియదు. కానీ మనం చూడటం అనేది ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ వాళ్ళ మనసులో జీడిపి నెగిటివ్ ఉంది కాబట్టి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అలా ర్యాలీ అయిన తర్వాత హైయర్ లెవెల్ నుంచి నరకటం ఈజీ. చెప్పాక పసుపు రాసి కాలుస్తారని. ఎందుకని ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ర్యాలీ అవుతుందో బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు, సో చాలామంది ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ కొట్టిన వాళ్ళు షార్ట్స్ కవర్ చేస్తా ఎక్కువ బై ఆర్డర్లు ఈజీగా దొరుకుతాయి ఇన్స్టిట్యూషన్స్కి. అలా లేదు అని అంటే ఇలా ర్యాలీ అయినప్పుడు దాన్ని అత్యాశతో ఏంటంటే జీడిపి వర్కౌట్ అవ్వలేదనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మంది పీపుల్ బైలోకి వెళ్తారు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా మన ఎగరేసి నరుకుతారని చూస్తారు. గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే ఫర్దర్గా డౌన్కి వెళ్ళదని నేను అన్న, కానీ సో ఆ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఆల్రెడీ డిస్కౌంట్ అవుతుంది కదా. ఫర్దర్గా డౌన్ సైడ్ ఏంటంటే టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలన్నా కూడా రిస్క్ అవుతుంది ఇంట్రాడేలో, అదనమాట. సరే ఇవన్నీ కాదు, ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ గురించి పక్కన పెట్టండి, జీడిపి అంతా పక్కన పెట్టండి, మార్కెట్ అప్ ట్రెండ్ అనుకుందాం. అప్ ట్రెండ్ అనుకున్నా కూడా సో వాళ్ళు రీసెంట్గా అప్ ట్రెండ్ స్టార్ట్ చేసిన ఆరిజిన్ ఇది. కాబట్టి నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ డే మార్క్ చేసిన లెవెల్ కాదు కదా, ఈ గ్రీన్ క్యాండిల్ సగం కన్నా కింద అనేది మీకు లాస్ట్ వీక్ అంతా చెప్తానే ఉన్నాను. ఈ హైయర్ లెవెల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ అని చెప్పేసి మీరు ఎగబడి మీరు అప్ సైడ్ థింక్ చేస్తూ ఉంటే నేను డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను థింక్ చేస్తాను, నా వ్యూ ఇచ్చాను. ఎంతమందికి అప్పుడు నచ్చిందో ఇప్పుడు చచ్చినట్టు నచ్చుతుంది. అర్థమవుతుంది నేను ఎందుకు ఆగానో ఇప్పుడు నచ్చుతుంది. ఎందుకనంటే మనం ఆగటం మంచిదయింది. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఏరియాకి వస్తేనే, సో ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాకి వస్తే నేను ఆలోచిస్తాను. సో ఆల్రెడీ జీడిపి చాలా నెగిటివ్ కాబట్టి మేబీ రేపు రాకపోయినా కమింగ్ డేస్లో సపోజ్ రేపు ర్యాలీ అయింది అనుకుందాం, ఆ తర్వాత రోజు లేదా రేపు కొంచెం పడింది అనుకుందాం, ఆ తర్వాత ఎప్పుడు ఏంటంటే నేను గీసుకున్న ఆరిజిన్ ఉంది కదా 23,486, 23,209 అక్కడ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తాను అని అంటే ఇక్కడ బయింగ్ డెప్త్ ఏంటి, సెల్లింగ్ డెప్త్ ఏంటి, ఎవడు డామినేట్ చేస్తున్నాడో చూస్తాను. అంతేగాని నేను ఏ న్యూస్ అప్డేట్ని నమ్మను. ఎందుకనంటే క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, అర్థమవుతుందా? అందువల్ల కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో రియాక్షన్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి అప్ సైడ్ వెళ్ళాలా లేదా ఆగాలా, సో లేదా ఈ లెవెల్ తెగుతుందా అది నేను ఆలోచిస్తాను అనమాట. అది కథ. సో అవుట్లైన్ అర్థమైందా మీకు? అది ఇప్పుడు చేయండి. మీకు ఏదైనా క్వెరీ ఉండితే చేయండి. మీకు అర్థం కాకపోతే ఏంటంటే వెబినార్ల ద్వారా గైడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో అట్లాగే ఫ్రెండ్స్, ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదు, మీ ఫ్రెండ్స్కి లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి లేదు, సో అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. కాబట్టి సో మీరు ఈక్విటీ డెలివరీ ఏంటంటే ఈ డిస్కౌంటర్ బ్రోకర్స్ కాబట్టి ఈక్విటీ డెలివరీ కూడా చూడండి. అలాగే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి. డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా లేదనుకోండి రిఫర్ చేయండి.
సో ఇట్లా ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో అలాగేనంటే F&Oకి పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, ఎందుకంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ నేను ప్లేస్ చేశాను కాబట్టి అది. సో అదనమాట. అలాగేనంటే మీరు బిగినర్స్ అయ్యి మీకు క్యాండిల్ స్టిక్స్ తెలియదు, ఈ గిఫ్ట్ నిఫ్టీ తెలియదు, స్టాక్ మార్కెట్ గురించి రఫ్ ఐడియా కూడా లేదు, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఏంటో కూడా తెలియదు, మనీ మేనేజ్మెంట్ తెలియదు, ఇట్లాంటివి మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అని అంటే నేను యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను వర్క్షాప్ పెట్టిస్తాను. అలాగే టెక్నికల్ టాపిక్స్ ఉంటాయి కదా, SGX నిఫ్టీ, క్యాండిల్ స్టిక్స్, ఇట్లాంటి వాటి మీద అయితే నేనే నా వ్యక్తిగతంగా ఆన్లైన్ వెబినార్లు వర్క్షాప్స్ తీసుకుంటానమాట. అందువల్ల మీకు అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈ నెంబర్కి మీ ఐడిని పంపించండి. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే మీది మీ ఫ్రెండ్స్ది ఇద్దరిది, అంటే మీది మీ ఫ్రెండ్ది ఇద్దరిది ఐడి మా టీంకి పంపించచ్చు అనమాట. మీకు అది వన్స్ అకౌంట్ ఓపెన్ అయితే మీకు గైడెన్స్ కావాలి అని అంటే కనుక వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ అనమాట. కాబట్టి అది ఉంది, చూసుకోండి. చూడండి. అలాగే గౌతమ్ అదానీ గారు చేసిన కామెంట్స్ చూడండి. సో ఇండియా హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ లీడర్ ఇన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. అంతే కదా, మనోళ్ళకే కదా ఆడంబరం ఎక్కువ కదా మనకు, కొంచెం అట్లా షో ఆఫ్ అనేది ఎక్కువ, అంటే అవతల వాళ్ళ ఒపీనియన్కి ఎక్కువ ఇచ్చి మనం లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. సో అయితే ఏంటంటే ల్యాబ్ బేస్డ్ జెమ్స్కి బాగా డిమాండ్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారన్నమాట. అలాగే ఈ ఇండస్ట్రీ అనేది 5 మిలియన్ దాకా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తుందని అంటున్నారు. ఇది మాత్రం బాగా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అంటాను. సో అలాగేంటంటే న్యాచురల్ డైమండ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అవి డిక్లైన్ కనిపిస్తూ ఉంది, ల్యాబ్ గ్రోన్ డైమండ్కి డిమాండ్ పెరుగుతూ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. అలాగే అదానీ గ్రూప్ గురించి పాజిటివ్గా చెప్తున్నారు. ఏంటంటే మేము అంటే వరల్డ్లో ఏ కంపెనీ అచీవ్ చేయని మైల్ స్టోన్స్ చాలా తక్కువ సమయంలోనే సాధ్యం చేసింది. అలాగే ఇక్కడ ఇండియా లార్జెస్ట్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారనమాట. సో అలాగే అదానీ కామెంట్స్ ఇంకా చూస్తే కనుక మా అదానీ గ్రూప్లో ఎవరి మీద కూడా అదే చార్జ్ షీటు సంథింగ్ ఏదో నెగిటివ్ ఏం లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనే విషయం నాకు అర్థమవుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అదానీ గ్రూపు బిజినెస్ ఎంట్రీకి కూడా బేకలేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అనేది ఇచ్చారు. ఇది మనం ముందు నుంచి డిస్కస్ చేసుకుంటుంది. సో మీరు చూసే ఉంటారు అదానీ హిండన్బర్గ్, అందరూ అదానీ హిండన్బర్గ్ అని. నేను హిండన్బర్గ్ స్కామ్ అనేవాడిని, గుర్తుందా? అది చూడండి సార్, నాకేమీ ఒక గవర్నమెంట్ ఫేవరో ఇంకోటి ఇదో కాదు. నేను వ్యక్తిగతంగా ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి చూసేటప్పుడు నేను ఇన్వెస్టర్ లాగానే ఆలోచిస్తాను. నా వ్యక్తిగత మనీ ఎలా ఆలోచిస్తానో నా సబ్స్క్రైబర్స్ మనీ కూడా అలాగే అని ఆలోచిస్తాను. అందుకనే మీకు F&O చేయొద్దని నేను అంటాను. అర్థమవుతుందా? సో నేను చేయొద్దానంటే అది మళ్ళీ బిలీఫ్ అవుతుంది. చేసినప్పుడు ఇనీషియల్ మూమెంట్స్లో దెబ్బలు జరుగుతాయి కదా, అప్పుడు నా మాటలు గుర్తొస్తాయి అని చెప్తూ ఉంటాను. అంతే, అదనమాట. నిజంగా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక F&Oని అవాయిడ్ చేస్తారు. అప్పుడప్పుడు చేయొచ్చు, అది బాగా మార్కెట్ హై నుంచి డిస్కౌంట్ అయ్యి మంచి ర్యాలీస్ వస్తున్నప్పుడు చేయొచ్చు. అంతేగాని ఇలా హైయర్ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు, సో ఇలాంటి అనిశ్చిత ఉన్నప్పుడు మీరు డెరివేటివ్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈఎంఐలు కట్టుకోక తప్పదు. మనం చేసిన అప్పులకి ఈఎంఐలు కట్టుకోవడం కాదు, చెయ్యని అప్పులకి ఈఎంఐలు కట్టమే ఆప్షన్ ట్రేడింగ్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే టైటాన్కి సంబంధించి సో నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్న లెవెల్స్ 2871, 2688. సో అక్కడికి వస్తే ఐ విల్ థింక్ అబౌట్ ద టైటాన్. రాకుండా కూడా వెళ్తాయి. అందుకని రెడార్లో నేను ఏంటంటే చాలా కంపెనీలను పెట్టుకుంటాను. సో మన ఇష్టం కాదు కదా ప్రతి కంపెనీ అది. కాబట్టి అలాగే ఏషియన్ పెయింట్స్కి మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ చూద్దాం. ఏషియన్ టైల్స్ కాదు. సో ఏషియన్ పెయింట్స్ వెయిట్ చేస్తున్న లెవెల్ మనం గతంలో చెప్పిందే 2122, 2022. ఈ రెండు కూడా నేను మాట్లాడింది రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పర్పస్, ట్రేడింగ్ కాదు. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పర్పస్, మీరు నేర్చుకోవడం కోసం ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి అంటాను. ఈ లెవెల్స్కి రాకుండా కూడా పైకి వెళ్తాయి. సో నేను వస్తే వాటికి వెళ్తాం. అబ్బాయి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కామెంట్కి రిప్లై ఇవ్వచ్చు. నచ్చని వాళ్ళకి మనం ఎందుకు చెప్పండి. వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు, నేను కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఛానల్ గ్రో అవుతూ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తుంటాను. అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళకి శత్రుత్వం లేదు కదా. సేమ్ థింగ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే. కాబట్టి ఏంటంటే ప్రతి స్టాకు మనకు అనుకూలంగా మన లెవెల్స్లో పడాలంటే పడవు. చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో రోజుకో స్టాకు, నెలకోటి చెప్పండి, వారం కోటి చెప్పండి అంటారు. సో అలా సాధ్యమా? సంవత్సరం మొత్తం మీద 4-5 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రేట్. అర్థమవుతుందా? అది రోజుకో మల్టీ బ్యాగర్ గురించి, లేదా ఇది 50 రూపాయలు, ఇది 500 అవుతుంది, ఇట్లాంటివి ఐ కెన్ ఏబుల్ టు డిస్కస్. వాటికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారని కూడా నాకు తెలుసు. కానీ మనకు అది కాదు కదా ఉపయోగం. మనకున్న 10 మంది వాళ్ళకి అర్థమైతే ఏంటంటే ఇంకో 10 మందిని తీసుకొస్తారు, అలా గ్రో అవుతాను. నేను అమీర్పేటలో ట్రైనింగ్ చెప్పేటప్పుడు కూడా
ల్యాబ్లో ట్రైనింగ్ సరిగ్గా చేయకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని, వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పేవాడిని. ఎందుకంటే వాడు కొట్టడు, వాడు వెళ్ళిపోతానంటే ఇంకొక 10 మంది వెళ్ళిపోతారు. సో నలుగురు కూర్చుంటే ఇంకొక 5 ల్యాబ్లో కూర్చునేవాళ్ళు, అందరూ కలిసి పని చేసుకునేవాళ్ళు, జాబులు కొట్టేవాళ్ళు. అదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఇప్పటిదాకా మనం చూసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాస్ట్ వీక్ అంతా మనం డ్రా చేసిన లెవెల్ ఇదే, 50,751, 49,794. చూడండి సార్, జీడీపీ డేటా నెగిటివ్ ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది, కానీ అది రాకముందు కూడా మనం వెయిట్ చేస్తున్న లెవెల్ కిందకే. ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నారో బల్క్లో ఉన్న ఏరియా, ఆ ఏరియాలోకి వెళ్తే కనుక మనం ఏదైనా చేయగలుగుతాం. అర్థమవుతుందా? అది గురుబలం బాగున్నప్పుడు ఏంటంటే ఈవెన్ ఏలినాటి శని అట్లాంటివి నడుస్తున్నా కూడా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, అంతే కదా. సో అంతేగాని శని కుజ దశ నడుస్తున్నప్పుడు, కుజరాహువులు నడుస్తున్నప్పుడు, అలాగే సూర్యుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు నేను ఏదేదో చేస్తానంటే వ్యక్తిగతంగా జాతకంలో ఇబ్బంది పడతారని పంతులు చెప్తూ ఉంటారనమాట. సరదాగా చెప్పాను. సో నేనేంటంటే ఈ ఏరియాలో గురుబలం ఉన్న ఏరియా కాబట్టి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు నేను ఏదైనా థింకింగ్ ఉంటే చేస్తాను, సో లేకపోతే చోద్యం చూస్తాను. అదనమాట కథ. సో అంతేగాని మన మీద రూల్ ఏం లేదు కదా, ప్రతిరోజు ట్రేడ్ చేయాలని ఎవరు మన మీద ఏమైనా బండరాయి పెట్టారా? లేదు కదా. ఎన్ని తక్కువ మూవ్స్లో మీరు స్టెప్స్ వేస్తారు అనేది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనేది నిద్రలో సంపాదించేది కానీ నిద్ర లేకుండా చేసుకునేది కాదు, ఓవర్ ట్రేడింగ్ చేసి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలాగే రిలయన్స్ గురించి చెప్పలేదు ఏంటి, రీసెంట్ వీడియోస్ అన్నిట్లో దాదాపుగా ఒక 15 వీడియోస్లో రిలయన్స్ గురించి లెవెల్స్ చెప్పాను. వెతకండి, కొత్త వాళ్ళు వెతకండి, దొరుకుతుంది. అర్థమవుతుందా? అది మంచి లెవెల్స్లో రిలయన్స్ స్టడీ పర్పస్ ఉంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.